హాయ్ అండి. నేను మీ హెర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడైతే మనకి టమాటీ పళ్ళ సీజన్ కదండీ! టమాటీ పళ్ళనేవి ఎక్కువగా వస్తాయి. అందులోని నాటుకాయలనేవి మనకి బాగా దొరుకుతాయండి. కాబట్టి ఈ నాటుకాయలతోని నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటీ పచ్చడి అనేది ఏ విధంగా చేసుకోవాలో పర్ఫెక్ట్‌గా పక్కా కొలతలతో అయితే నేను మీకు చూపిస్తున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. స్కిప్ చేయొద్దు. కొద్దిగా టైం అయితే ఎక్కువ పట్టిందండి. ఎందుకంటే నేను వీడియో లెంగ్త్‌గా పెట్టాను. ప్రతి చిన్నది కూడా నేను మీకు వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా నేను టమాటీ పళ్ళు చూసారు కదా, మరీ బాగా పండినవి కాదు, అలా పచ్చివి కాదండి, ఇలా దూరగా ఉండాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం తీసుకున్న టమాటీ పళ్ళు ఈ విధంగా ఉండాలండి. అస్సలు ఏమైనా చిన్నది కుళ్ళినట్టుగా కానీ ఏమీ ఉండకూడదు, చాలా నీట్గా ఉండాలి. వీటిలన్నిటినీ కూడా నేను ముందు బాగా క్లీన్ చేసుకుంటున్నానండి. నేనైతే 2 కేజీలు టమాటీ పళ్ళు అయితే తీసుకున్నానండి. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా కడిగేసుకున్నాను కదా. కడిగేసుకున్న తర్వాత దీన్ని కన్నాల జిబ్బు ఉంటుంది కదా, కన్నాల జిబ్బులో అయితే వేసేసానమాట. వేసేసిన తర్వాత ఒక పావు గంట తర్వాత వీటిని ఇలాగా కాటన్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదండి, చున్నీ కానీ ఏదైనా సరే, దాంతో ఇలాగ నీట్గా వాటర్ లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి మోటుకుంటుంది కదా, అక్కడ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లేదు అని అంటే మనకి కుళ్ళిపోతుంది అనమాట. అక్కడ వాటర్ లేకుండా చూసుకోవాలి. మనం కడిగేటప్పుడు కూడా మనం అక్కడ నీట్గా కడుక్కోవాలి. ఈ విధంగా నేను టమాటీ పళ్ళుని అన్నిటినీ కూడా బాగా క్లీన్ చేసుకున్నాను. తడి లేకుండా మనం తుడుచుకోవాలండి ప్రతి పండుని కూడా. తుడుచుకున్న తర్వాత వెంటనే మనం కట్ చేయకూడదు. ఫ్యాన్ కింద ఒక 2 నిమిషాల పాటు మనం ఇలాగా ఆరబెడితే, చూసారు కదా పళ్ళు అనేవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేను ఈ డబ్బాలో అయితే స్టోర్ చేయాలనుకుంటున్నానండి. అందుకని ఈ డబ్బా తీసుకున్నాను, ప్లాస్టిక్ డబ్బా. ఇప్పుడు చూసారు కదా, టమాటీ పళ్ళు బాగా తడి లేకుండా తుడుచుకున్నాం కదా. ఇప్పుడు వీటిని అయితే మనం కట్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా నేను చెప్పినట్టు ప్రాసెస్లో కనుక చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి సంవత్సరం పాటు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనకి వేడివేడి అన్నంలోనేది ఏదైనా కర్రీలు అవి లేనప్పుడు కూడా మనకి ఇవి తినడానికి బాగుంటాయి కదా. పైన మోటుకుంది కదండి, అదైతే తీసేసుకోవాలన్నమాట మనం. నేనైతే ఇలా సన్నగా పొడుగ్గా స్లైడ్స్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు ఏ విధంగా అయినా సరే కట్ చేసుకోవచ్చు, మనం ఎండబెట్టడమే కాబట్టి. ఇప్పుడు నేను పళ్ళెం నిండా కట్ చేసుకున్నాను కదా, తర్వాత డైరెక్ట్గా అయితే ఎందులో అయితే నేను నిల్వ చేయాలనుకుంటున్నాను అందులోనే నేను కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పండుని కట్ చేసేటప్పుడు రసం అనేది, నాటుకాయల్లోని రసం అనేది ఎక్కువ ఉంటుంది కదండి, గుజ్జు. అందువల్ల మనకి మళ్ళీ వేరే పళ్ళెంలో కట్ చేసినప్పుడు మనకి ఎక్కువగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని డైరెక్ట్గా ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఆ జ్యూస్ కూడా కొద్దిగా వేస్ట్ అవ్వదు కదండి. అందుకని నేను ఈ విధంగా డైరెక్ట్గా డబ్బాలోనే కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటీ పళ్ళుని. ఇదిగో చూసారు కదా, ఇందాక పళ్ళెంలో కూడా కొన్ని కట్ చేశాను కదా, వాటిని కూడా మొత్తం అన్నీ కూడా వేస్తాను ఇందులోని. ఇది నేను 2 కేజీలు టమాటీ పళ్ళు తీసుకున్నాను కదండి, 2 కేజీలు టమాటీ పళ్ళు కాబట్టి దీనికి నేను 400 గ్రాములు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. కల్లుప్పు మాత్రమే వేసుకోవాలండి మనం. చూసారు కదా, ఈ గ్లాస్ చూసారు కదా, ఈ గ్లాస్ అయితే 200 గ్రాములు ఉంటుందండి. దీంతో నేను ఉప్పు కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే అవ్వకూడదండి. ఎందుకంటే ఉప్పు తక్కువైంది అని అంటే మనకి ముక్కలు అనేవి పాడైపోతాయి అన్నమాట. కాబట్టి ఉప్పు కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే అస్సలు అవ్వకూడదు. కరెక్ట్గా నేను 400 గ్రాములు అయితే వేసుకున్నానండి. వేసుకొని చేతితో కలుపుకుండా మామూలుగా మనం చూసారు కదా ఇలాగ కుదపాలన్నమాట. కుదిపితే మొత్తం అన్నీ కూడా ఉప్పులోకి టమాటీ పళ్ళు అనేవి బాగా కలుస్తాయి. ఈ విధంగా కలుపుకోవాలి.
చూసారు కదా, ఉప్పు బాగా ముక్కలకి కలిసింది కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని చిన్నది కూడా గాలి వెళ్ళకుండా పైన అయితే ఒక కాటన్ క్లాత్ అయితే కట్టేసుకొని ఒక 3 రోజుల పాటు అయితే దీన్ని పక్కనైతే పెట్టుకోవాలండి. చూసారు కదా, గాలి అనేది వెళ్ళకుండా ఇలాగ 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ మరుసటి రోజు ఒకసారి కుదపాలండి. మళ్ళీ మనం క్లాత్ అనేది కట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 3 రోజుల తర్వాత ఇలాగ పైన క్లాత్ అయితే తీసుకుందాం. తీసుకొని మూతది కూడా తీసుకొని చూసారా, ఇందులోని వాటర్ అయితే మనకి ఎంత వచ్చిందో లిక్విడ్ అనేది. ఇప్పుడు నేను గరిటతో అయితే కలుపుతాను చూడండి. ముక్కలు అనేవి మనకి బాగా ఊరే కదండి. ఈ టైంలోనే మనం ముక్కల్ని ఉప్పు వేసాను కదా, ఉప్పు వేసేటప్పుడే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేయడం అనేది స్కిప్ అయిందండి. పసుపు ఉప్పు 2 కూడా వేసి మనం ఊరబెట్టుకోవాలన్నమాట 3 రోజుల పాటు. ఆ టైంలో కనుక మీరు మర్చిపోతే మనం పచ్చని రుబ్బుతాం కదా, అప్పుడైనా సరే వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ ముక్కల్ని చేతిలోకి తీసుకొని అస్సలు వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండియాలండి. ఇంకా చూసారు కదా, ఈ విధంగా గట్టిగా పిండేసి మనం ఎందులో అయితే ఆరబెట్టుకోవాలనుకుంటున్నామో అందులో అయితే వేసేసుకోవాలి. అసలు వాటర్ ఉండకూడదండి. వాటర్ కనుక ఉంటే మళ్ళీ మనకి ముక్కలు అనేవి పాడవుతాయి అన్నమాట. నేను ఇలాగైతే కొన్ని ప్లేట్లలోకి అలాగే కొద్దిగా కాటన్ క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకున్నానండి. ఎండ అనేది మనకి బాగా ఉండాలండి. ఎండ అనేది బాగా ఉంటే మనకి ఒక 4 రోజులు 3 రోజుల్లో అయితే బాగా ఎండిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ వాటర్ను కూడా టమాటీలో నుంచి వచ్చిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ను కూడా ఒక 2 రోజుల పాటు మనం ఎండలో అయితే ఉంచాలండి. కొద్దిగా చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, నేనైతే 2 కేజీలు టమాటీ పళ్ళు తీసుకున్నాను కదండి. దానికి తగ్గట్టు 400 గ్రాములు ఉప్పు తీసుకున్నాను. అలాగే ఒక 400 గ్రాములు చింతపండు కూడా తీసుకోవాలండి. ముందుగానే మనం చింతపండుని చూసారు కదా, నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. పైన పొట్టు అది చిన్నది చింతపండుకి పైన పెంకు ఉంటుంది కదా, అది కూడా మొత్తం అంతా కూడా నీట్గా తీసేసుకోవాలన్నమాట. చింతపండుని అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. పైన పొట్టు అది ఏమీ లేకుండా తీసుకోవాలండి. ఇదిగో చూసారు కదా, నేనైతే ఏ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానో పొట్టంతా కూడా తీసుకోవాలండి. ఇది ఇలా నేను 400 గ్రాములు చింతపండు అండి. ఇది మనకి చింతపండు మరీ నల్లగా ఉండేలా చూసుకోకూడదండి. కొద్దిగా మనకి తెల్లగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని మనం ముక్కలన్నీ ఎండిపోతాయి కదండి, అంటే మనం పచ్చడి రుబ్బే రోజు ఒక 5 గంటల సేపు మనం వాటర్ ఉంది కదా, టమాటీలని స్టోర్ చేసుకున్నాం కదండి 3 రోజుల పాటు. తర్వాత అందులో రసం వచ్చింది కదా, ఆ రసంలో మనం ఈ చింతపండును వేసి ఒక 5 గంటల సేపు అయినా బాగా నాననివ్వాలండి, నానబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి మిక్సీలో వేసేటప్పుడు సులువుగా అది బాగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. లేదు అని అంటే మనకి నలగదండి.
మనం పచ్చడి చేయడానికి పచ్చడి అయితే ఏ రోజు చేస్తున్నామో ఆ రోజే మనం చింతపండుని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 గంటల సేపు అది నానుతుంది కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీనికి నేను 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకుంటున్నానండి. వేయించుకొని దీన్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదండి, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు అనమాట. నాకైతే 4 రోజులు పట్టిందండి ఇవి బాగా ఎండడానికి. ఇదిగో చూసారు కదా, బాగా ఎండినాయి కదా. మొత్తం అన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇవి 2 కేజీలు టమాటీ పళ్ళు అండి. చూసారు కదా, ఎండిన తర్వాత మనకి చాలా తక్కువగా ఎలా అనిపిస్తున్నాయో. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని ఒక గిన్నెలోకి అయితే మనం తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే పొడి చేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన ముక్కలన్నింటినీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని అంతటినీ కూడా పొడి చేసుకోవాలి. చూసారు కదా, మనకి పొడి అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక 5 గంటల సేపు టమాటీ ముక్కల్ని ఊరబెట్టిన వాటర్లోని చింతపండు వేసాం కదా. ఇప్పుడు ఆ చింతపండుని మనం ఇలాగ గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. అస్సలు ఇందులో వాటర్ లాంటిది కానీ అది కానీ ఏమీ వేయకూడదండి. ఆ చింతపండు టమాటీ పళ్ళని ఊరబెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్తోనే మనం అంతా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చింతపండు అనేది బాగా మెత్తగా అయితే రుబ్బేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే ఈ టమాటీది పొడి ఉంది కదా, ఎండబెట్టిన మిక్సీ చేసుకున్న టమాటీ పొడి ఉంది కదండి, ఈ పొడి కూడా ఇందులో మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 400 గ్రాములు ఉప్పు తీసుకున్నాం కదా, అలాగే 400 గ్రాములు చింతపండు తీసుకున్నాం కదా. ఇప్పుడు పొడి ఉంది కదండి, మనం టమాటీ పొడి కూడా వేసుకున్నాం కదా, ఎండబెట్టిన టమాటీల పొడి కూడా వేసుకున్నాం కదా. ఆ పొడి వేసుకుని అది కూడా కొద్దిసేపు గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోనే 400 గ్రాములు కారం అయితే వేసుకోవాలండి. కారం అనేది మనం కొత్త కారం అయితే ఇంకా మనకి బాగుంటుందండి. ఘాట్ అనేది ఎక్కువ వచ్చి మనకి స్టోర్ చేసుకుంటాం కాబట్టి సంవత్సరం పాటు ఇది నిల్వ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి. పచ్చడి కూడా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం ఒక 5 నిమిషాల పాటు బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులోని ఇప్పుడు నేను చూసారు కదా ఎంత వేసుకుంటున్నాను, ఆవాలు మెంతులు ఇందాక పొడి చేశాను కదండి, అది నేను ఒక 1.5 స్పూను పొడి అయితే వేసుకున్నానండి. అదిగో చూసారు కదా, అంత అయితే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇందులో కొద్దిగా చూసారు కదా, ఒక 1/2 స్పూను పసుపు అయితే వేసుకున్నానండి. మీకోసం చూపిస్తున్నాను. ఊరబెట్టేటప్పుడే మనం ముక్కలను ఊరబెట్టేటప్పుడు పసుపు వేసుకోవచ్చు. ఆ సమయంలో కనుక పసుపు వేయడం మర్చిపోతే ఇప్పుడు కూడా మనం వేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారు కదా, మెత్తగా అయితే మనకి రుబ్బుకున్నాం కదా టమాటీ పచ్చడిని. ఇప్పుడు దీని అంతటినీ కూడా మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, లేదు అని అంటే జాడీ, మీ దగ్గర జాడీ ఉంటే చిన్న జాడీలో కూడా స్టోర్ చేసుకోవచ్చు.
ఇది మనకు కావాలనుకున్నప్పుడల్లా తీసుకొని స్టోర్ చేసుకొని కొద్దిగా పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నాకైతే పచ్చడి ఇలాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికైతే నేను పోపు పెట్టేస్తున్నాను. నేను దీనికి పల్లీల నూనె అయితే వాడుతున్నానండి. వేరుశనగ నూనె ఉంటుంది కదా, వేరుశనగ నూనె వాడుతున్నాను. నూనె కొద్దిగా బాగా మరిగిన తర్వాత ఇందులో నేను ఆవాలు వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. సారీ అండి, ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి ఒక 6 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొద్దిగా బాగా చల్లారిన తర్వాత ఈ పోపునంతటిని కూడా మనం ఈ పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకుంటే మన టమాటీ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టేనండి. నచ్చిందా అండి? తప్పకుండా ట్రై చేయండి. ఎలాగుందో ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సారీ అండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఒలిచిన వెల్లుల్లి గుడ్లు ఉంటాయి కదండి, పైన పొట్టు తీసేసిన వెల్లుల్లి గుడ్లు, ఆ వెల్లుల్లి గుడ్లు కూడా ఇందులో వేసుకోవాలి. స్కిప్ అయింది, ఏమనుకోవద్దు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వెల్లుల్లి గుడ్లను అయితే వేసుకోండి. వేసుకొని ఇప్పుడు దీని అంతటిని కూడా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆయిల్లోని మొత్తం అంతా కూడా పచ్చడిని వేసేయాలి. ఆయిల్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా ఉండనిచ్చి తర్వాత మొత్తం పచ్చడిని అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.